ఇక మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30కు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇవాళ మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఇవ్వనున్నారు. ఈ సభలో 7 చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై కీలకమైన చర్చ జరగనుంది. దీని విధి విధానాలపై ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతి ఏంటి, అలాంటి అంశాలపై ఈ సభలో చర్చించబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన, రుణమాఫీ, హైడ్రా, మూసి ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలకమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వాన్ని ఈరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే, అది కూడా ఒక్కరోజు మాత్రమే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు దాదాపు వారం రోజుల పాటు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశాలు మాత్రం హాట్గా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఏడాది పాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా సభలో పెట్టాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ప్రభుత్వ ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఛార్జీ షీట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఛార్జీ షీట్లను ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా సభలో పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనేటటువంటి నిర్ణయానికి ప్రతిపక్షాలు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ముందుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత సీఎం ముందుగా ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఆ ప్రకటనని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈరోజు ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వివిధ ఆర్డినెన్స్లతో పాటు బిల్లులు, నివేదికల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది సభలో. వాటిలో ప్రధానంగా ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మహానగర పాలనకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ వస్తువులు, అదేవిధంగా సేవా పన్నులకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా ఆర్డినెన్స్ని సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు అదేవిధంగా తెలంగాణ విద్యుత్కు సంబంధించినటువంటి ఆర్థిక సంస్థ లిమిటెడ్కి సంబంధించి 9వ వార్షిక నివేదికను ఈ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో అటవీ శాఖ అభివృద్ధికి సంబంధించినటువంటి లిమిటెడ్ 7వ వార్షిక నివేదికని మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు మంత్రి సీతక్క పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని టేబుల్పై ఉంచబోతున్నారు. ఈ విధంగా అదేవిధంగా ఆర్డినెన్స్లు, అదేవిధంగా బిల్లులతో పాటు నివేదికల్ని ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో ఏ విధమైనటువంటి చర్చ అయితే ఉండబోతుందని చెప్పాలి. రేపటి నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశం సైతం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ఛార్జీ షీట్ కానీ, అదేవిధంగా మరొకవైపు లగచార్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి, దాని విషయంలో ప్రధానంగా
చర్చించాలనేటటువంటి అంశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు మూసి అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశంతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీతో పాటు మరొక వైపు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో సభలో ప్రధానంగా చట్టబద్ధత కల్పించాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా బీఆర్ఎస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ సైతం ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలన్నిటిని కూడా సభావేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా ప్రభుత్వం ఈ ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశం పైన సభావేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి అయితే బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మాత్రం హాట్గా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి.